రైట్ బ్రేక్ ని చూస్తున్నాం. 6 హామీల అమలు కోసం దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం రెండో రోజు విజయవంతంగా కొనసాగుతుంది. కౌంటర్ల వద్ద ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కాగా తొలి రోజు ప్రజాస్పందనకు భారీ స్పందన లభించింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 7.46 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 7,46,414 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,88,711 దరఖాస్తులు రాగా జిహెచ్ఎంసీతో పాటు పట్టణ ప్రాంతాల్లో 4,57,703 దరఖాస్తులు వచ్చాయని శాంతికుమారి తెలిపారు. ఈ ప్రోగ్రామ్కి ఏర్పాట్లు మంచిగా జరుగుతున్నాయి. మనము రెడిల్స్ చింతల్ బస్తీలో వీర్నగర్ గ్రౌండ్లో ఉన్నాము. చాలా మందికి మేము ప్రామిస్ చేసినాము. ఆ ప్రామిస్ ప్రకారంగా 20 డేస్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 డేస్లో మేము మీకు ఈ స్కీమ్స్ గ్యారంటీస్ తప్పకుండా మీ ఇంటికి ఇస్తామని చెప్పినాము. అలాగనే ఆ ప్రామిస్తో మా హనబుల్ సీఎం రేవంత్ రెడ్డిజీ 20 డేస్లో అందరూ ప్రతి మహిళకి జో గ్యారంటీస్ ఇచ్చినాము. ఇంకా అంటే ఇప్పుడు ఈ ఫామ్లో వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినా ఏమైనా అందరు క్లారిఫై చేస్తున్నారా ప్రజలందరికీ? తప్పకుండా క్లారిఫై చేస్తున్నాము. అలాగనే మన నాంపల్లిలో మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫెరోజ్ ఖాన్ వాళ్ళ టీము మేము అందరము ఇక్కడే ఉన్నాము. పొద్దున్నుంచి ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరికి మేము సంజాయిస్తున్నాము. ఎవరి దగ్గర వైట్ రేషన్ కార్డు లేదు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఎట్లా అని భయపడుతున్నారు. అలాంటప్పుడు మేము వాళ్ళకి సంజాయిస్తున్నాము. భయపడకండి, వైట్ పేపర్ తీసుకోండి, దాంట్లో అప్లికేషన్ న్యూ వైట్ రేషన్ కార్డుకి మేము అప్లై చేస్తున్నామని చెప్పి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ రాసి మీరు ఇక్కడ ఇచ్చేస్తే వాళ్ళకి వైట్ రేషన్ కార్డు వచ్చేసిద్ది అని మేము వాళ్ళకి సంజాయించి వాళ్ళకి డీటెయిల్స్గా అన్ని ఫామ్స్ ఫిలప్ చేసి వాళ్ళకి ఎవరెవరికి ఫామ్స్ ఫిలప్ చేయటం రాదు వాళ్ళకు కూడా మేము మా టీం అందరూ ఫామ్స్ ఫిలప్ చేస్తున్నాము. ఎవరెవరికి డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ మొత్తం మేము క్లియర్ చేస్తున్నాం. పొద్దున 8 నుంచి సాయంత్రం 5 డేస్ దాకా 6 డేస్ దాకా మేము ఇక్కడే ఉంటాము. వీర్నగర్లోనే మా టీం అంతా ఫిరోజ్ ఖాన్ టీం అంతా ఇక్కడే ఉండి ప్రతి ఒక్కరికి మేము సంజాయిస్తాము. సీనియర్ సిటిజన్స్కి, యంగ్స్టర్స్కి, మహిళలకి అందరికీ మేము సంజాయిస్తున్నాము. ఇంకా మన రెడిల్స్ డివిజన్లో ఏం భయపడేది లేదు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఇంటి అక్కలకి, చెల్లెలకి, అన్నలకి మా ఫిరోజ్ ఖాన్ టీం తరపున, ఐషా ఫరీన్ తరపున మేము చెప్తున్నాం. కానీ మీరు ఏం భయపడొద్దు. ఇంకా ఈ స్కీమ్ 6 డేస్ దాకా నడిసిద్ది. పొద్దున 8 నుంచి సాయంత్రం 5 దాకా ఏం భయపడదు. మంచిగా రండి, తీసుకోండి ఫామ్స్. ఏమైనా డౌట్ ఉంటే మేము ఇక్కడే ఉంటాము, మాకు అడగండి, మేము తప్పకుండా మేము హెల్ప్ చేస్తాము. ఇంకా ఫామ్స్లో అంటే లైక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అట్లా డిఫరెంట్గా లాంగ్వేజెస్లో ఉన్నాయి కదా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే అన్ని క్లారిఫై చేస్తున్నారా? అవునండి, ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు ప్రతి ఒక్కరికి మేము సంజాయిస్తున్నాం. ఫామ్స్ లేకుండా మేము ఇక్కడ నుంచి ఫామ్స్ మనం సొంతంగా ఇక్కడ ఇచ్చి వాళ్ళకి ఎవ్వరికి నిరాశ పెట్టకుండా ప్రతి ఒక్కరికి మేము ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టి మేము సంజాయిస్తున్నాము. ఇక్కడ అందరూ చాలా మంది హ్యాపీ ఉన్నారు. మా టీం తరఫున చాలా ప్రతి ఒక్కళ్ళు మన రెడిల్స్ వీర్నగర్లో అందరూ హ్యాపీ ఉన్నారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవ్వరు భయపడేది లేదు. 6 డేస్ దాకా నడిచిద్ది, 8 to 5 దాకా నడిచిద్ది. మా టీం అందరూ ఇక్కడ యాక్టివ్ ఉన్నాము. ప్రతి ఒక్కరికి మేము ఫామ్ ఇప్పిస్తాము, ఇంకా ఫిలప్ చేసి కూడా ఇస్తాము. మా రెడిల్స్ డివిజన్ ప్రతి మహిళ, ప్రతి ఇంటి, ప్రతి సీనియర్ సిటిజన్స్, అన్నలు, తమ్ముళ్ళు ఏం భయపడదు. ఫెరోజ్ ఖాన్ టీం, మన కాంగ్రెస్ పార్టీ, మన ప్రభుత్వం మనతో ఉంది. మేము అందరం కలిసి మీకు హెల్ప్ చేస్తాం. భయపడేది ఏం లేదు. ఎవరు నిరాశ పెట్టకుండా మేము చూసుకుంటాం. నిజంగా చెప్పాలంటే నిజంగా చెప్తున్నాను, చాలా హ్యాపీగానే ఉంది. ఇలాగే లేడీస్కి అందరికీ ఏదో ఒకటి చేయూతనిచ్చి మంచిగా వాళ్ళకు కూడా సొంత అభిప్రాయాలు ఉంటాయి కదా, వాళ్ళ సొంత అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని పర్సనల్గా ఖర్చుల కోసమని ఇవి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఏదో ఇంటి ఖర్చులకో, దేనికో, పిల్లల ఖర్చులకి, హస్బెండ్కి తెలియకుండా కానీ ఇంట్లో దానికి అవసరానికి బాగుంది ఈ పథకం అని అనిపిస్తుంది. ఇది గ్యాస్ సిలిండర్ 500 అది కూడా పెట్టారా? ఇందులో ఉందా? అది ఉంది అనుకుంటా, ఉంది. ఇంకా నేను చదవలేదు, ఇప్పుడే తీసుకున్నాను. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఫిల్ చేయడం? ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. డయాలసిస్ దీంట్లో వృద్ధాప్యం ఉంది, దివ్యాంగులకు ఉంది, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు జీవన వృత్తి, వితంతువులకి, చేనేత కార్మికులకి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి, ఫైలేరియా బాధితులకి, బీడీ టేకేదారు జీవన వృత్తికి, ఇంకా చాలా పథకాలు ఉన్నాయి మేడం. గృహము దాని గురించి కూడా ఉన్నాయి. మీ లాస్ట్కి ఏంటి అభయహస్తం, దాని ద్వారా మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే దేని గురించి మేడం? ఇప్పుడు మనకు అన్ని సీఎం రేవంత్ రెడ్డి అన్ని పథకాలు ఇన్స్టాల్ చేస్తున్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? నిజంగానే ఇవన్నీ పెట్టారు, కానీ ఇవన్నీ
నిజంగా అందరికీ చేరాలి ఈ పథకాలని అందరు లబ్ధి పొందాలని అనుకుంటున్నాను. ఏదో పెట్టామా కొందరు తీసుకున్నారు కొందరు మేము లబ్ధి పొందామని కాకుండా అందరికీ అది లబ్ధి పొంది వాళ్ళ అవసరాలు వచ్చినప్పుడు అందరికీ చేరాలనుకుంటున్నాను. నా ఒక్కరికే కాదు, అందరికీ ఇది చేరితే హ్యాపీగా ఉంటుంది. ఇది నేను కాంగ్రెస్ కార్యకర్తనండి. మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న 6 పథకాలకు మేము ప్రజలకు సేవ చేస్తున్నాము. వీళ్ళకు ఫామ్ ఏమైనా అవసరం ఉంటే ఇబ్బంది ఉంటే అప్లై చేసి ఇస్తున్నాము. వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము ఏమేమి కావాలో, ఆధార్ కార్డు, జిరాక్సులు. ఇక్కడ ఏం ఇబ్బంది జరగకుండా ప్రజలకు అందరికీ సవ్యంగా ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందే విధంగా మేము సహకరిస్తున్నాము. మోస్ట్లీ మనం చూసుకుంటే దరఖాస్తులో ఎక్కువ దానికి దరఖాస్తు చేసుకుంటున్నారు? ఇక్కడ వచ్చేసి 2500కి ఎక్కువ దరఖాస్తులు చేసుకుంటున్నారండి. గ్యాస్ కనెక్షన్ 2500. రేషన్ కార్డు అండి, రేషన్ కార్డు గత ప్రభుత్వం 8 సంవత్సరాల నుంచి ఇవ్వనందువలన రేషన్ కార్డు కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇక్కడ అంటే 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 లాంగ్వేజ్ కొందరికి చదువు కూడా రాదు, ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది, హిందీ కూడా ఉంది అంటున్నారు. సో దానికి ఎలా హెల్ప్ చేస్తున్నారు? మేము ఉన్నాం కదండి, అందుకే మేము ఫిలప్ చేసి ఇస్తున్నాం. ఎవరికైతే రాయడానికి రాదు మేము ఫిలప్ చేసి ఇస్తున్నాం ఫామ్లు. ఈ ఫామ్తో పాటు కొన్ని జిరాక్స్ పేపర్స్ని పెట్టమని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాని గురించి డీటెయిల్గా చెప్తున్నారు వాళ్ళందరికీ? డీటెయిల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అండి. ఏమైనా ఇబ్బంది ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా ఉన్నారు, మేము కూడా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కూడా ఉన్నాము, మేము సపోర్ట్ చేస్తున్నాం. Forms are being given for new ration card, that is a white ration card, and for pension of 2,500, and also for 500 which is to be deducted in gas cylinders, and also for electricity bill. If it depends on how many units you have used per month, basis that they will reduce 200 rupees on the unit. Thanks to Congress for bringing up this project, which is very helpful to all the laymen who do not have a proper job and who are struggling with the white cards, and also not having a house, paying huge rents. So this project is very helpful for such kind of people, and Congress has done a very good thing for women by reducing the cylinder rates. So this is a big blessing that 500 is being reduced on the cylinders, and this project and the forms will be submitted from 28th December to around 6th January 2024. Thank you so much, and a big clap to Congress. ఇది